ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను రేవంత్ నెరవేర్చారని తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తుందన్నారు. రైతులను అప్పుల భారం నుంచి బయటపడేసేందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాలేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రుణ విముక్తి కల్పించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేరుస్తున్నామని తెలిపారు మంత్రి జూపల్లి. రుణం మాఫీ చేస్తున్నటువంటి ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రం. 10 సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలన తర్వాత ధనిక రాష్ట్రం పోయి అప్పుల రాష్ట్రమైంది. ఇది లెక్కలతో సహా చెప్తా ఉన్నాం. 2014 సంవత్సరం జూన్ 2వ తారీఖున ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆనాడు 70 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, 70 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆనాడు రాష్ట్ర అప్పు 70,000 కోట్లు. ఈ 10 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి పరిపాలన అయినటువంటి అప్పు 70,000 కోట్ల నుంచి 8 లక్షల కోట్లు పోయింది. 8 లక్షల కోట్లు అప్పు చేసి సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తాం. అంటే రూపాయి వడ్డీ కాదు, అందుకంటే తక్కువ కడితేనే 10% లెక్క లెక్కేస్తేనే సంవత్సరానికి 60,000 కోట్లు వడ్డీ. అంటే నెలకు 5,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తాం. అంటే పరిపాలన ఎంత గొప్పగా చేసినామని గొప్పగా చెప్పుకున్నారో ఆ గొప్పతనం యొక్క దుల్లదనం ఈ లెక్కల ద్వారా స్పష్టంగా కనపడతాము. నేను దాచిపెట్టే దానికి కాదు, ఈ అబద్ధాలు కావు, అక్షర సత్యాలు. అయినా కూడా ఆనాడు ఇంతకుముందు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడినట్టుగా, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వర గారు మాట్లాడినట్టుగా ఆనాడు కాంగ్రెస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.